తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పనులను చేయాలని చెప్పి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో సచివాలయాలు కట్టి అన్ని గ్రామాల్లో 8 నుంచి 10 మందికి సెక్రటరీలను పెట్టి ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఆ రోజు కార్పొరేట్ విద్య ఒక సంపన్నులకు మాత్రమే ఉండి ఆంగ్ల మాధ్యమం ఒక సంపన్నులకు మాత్రమే ఉంటే బీద వాళ్ళు కూడా అదే స్థాయిలో చదువుకోవాలని చెప్పి నాడు నేడు అని చెప్పి ఆ రోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఒక పెను మార్పు తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ పాఠశాలలో అంతా కూడా ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఆ యొక్క స్కూల్స్ రూపురేఖలంతా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకందరూ చదువుకునే దానికోసము ఆ రోజు అమ్మ ఒడి అని చెప్పి పథకం తీసుకొని వచ్చి స్కూల్కు పోయేటువంటి ప్రతి విద్యార్థికి ఈరోజు కూడా నువ్వు పేరు మార్చి అదే పెడుతున్నావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకమే ఈరోజు కూడా పెడుతున్నావు నువ్వు. అమ్మ ఒడి అని తీసుకొని బట్టి ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేని రకంగా స్కూల్కు పోయే ప్రతి పిల్లవాని తల్లికి కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు చేశారు? ఆయన చేసేటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి బీసీలు వాళ్ళ వృత్తి విద్య చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి వేసాడే. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇటీవల కూర్చుంటావు నువ్వు అనంతపూర్లో ఒక విజయోత్సవ సభ అంటావు. దేనికయ్యా విజయోత్సవ సభ? నువ్వు కూర్చొని 1,00,000 మందిని నీ దగ్గర డబ్బులుండే ప్రభుత్వం ఉందని చెప్పి 1,00,000 మందిని తీసుకొని వచ్చి 1,00,000 మంది ముందర గట్టిగా ఆడిసి నేను అన్నీ సక్సెస్ఫుల్గా చేసినాను, సూపర్ 6 సూపర్ హిట్ అంటే వినేటువంటి మూర్ఖులు వినేటువంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఉండారా అని చెప్పి నేను అడుగుతున్నాను. 16 నెలలకు గాను నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 హిట్ కావాలంటే దానికి అయ్యే ఖర్చు 90,000 కోట్లు. నీ ప్రభుత్వం ద్వారా ఈ 16 నెలల కాలంలో నువ్వు రిలీజ్ చేసింది 13,000 కోట్లు. 90,000 కోట్లు ఖర్చు అయ్యేసాట 13,000 కోట్లు ఖర్చు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేటువంటి ఘనత బహుశా ఈ చంద్రబాబు నాయుడుకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదనుకుంటా. ఆ ధైర్యం ఏందో ఆ సాహసం ఏందో ఈ అబద్ధం చెప్పేదానికి మళ్ళీ 1,00,000 మంది క్రౌడ్ 1,00,000 మందిని జనాన్ని దొలుకొని గట్టిగా మైక్ పట్టుకొని నువ్వు అబద్ధం చెప్తే నమ్ముతారా? అంటే 1,00,000 మంది సాక్ష్యం పెట్టుకొని నువ్వు గట్టిగా అబద్ధం చెప్తే అబద్ధం నిజమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడతావు మెడికల్ కాలేజీలు తెచ్చింది నేను కాదా తమ్ముళ్ళు, అవునా కాదా అని చెప్పి నువ్వు అడుగుతావు. నేను అడుగుతున్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నువ్వు తెచ్చినట్టు చూపించినా నీకు సాష్టాంగం పడిపోతాం. నేను ఒక్కనే కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా. చూపిస్తావా? 16 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 16 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చినట్టు నువ్వు నిరూపిస్తే నీకు సాష్టాంగం మేమందరం కూడా పడతాం. నువ్వు తెచ్చింది ఏంటంటే కొన్ని వందల డిస్టిలరీ తెచ్చినావు, శాంక్షన్ చేసినాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలన్నీ నీ హయాంలో ఇచ్చింటి, అవునా కాదా? చెప్పు నువ్వు ముందు సమాధానం. ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు. ఈ లిక్కర్ మీద నువ్వు ప్రభుత్వంలో ఉండేటప్పుడు 1,300 కోట్లు స్కామ్ జరిగింది, నీకు కావాల్సిన వాళ్ళకే ఆర్డర్ ప్లేస్ చేశారని చెప్పి ఆ కేసు ఉంది. దాన్ని ఎందుకు ముందరకు పోనీయడంలా? దాని మీద విచారణ ఎందుకు జరగడం లేదు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటి అవినీతి మీద ఎందుకు ముందరకు పోవడం లేదు? అవన్నీ ముందరకు పోనీయకుండా అసలు ఎటువంటి సబ్స్టెన్స్ లేనిది ఈ రోజుకి ఈరోజు దాదాపు 5-6 నెలలు అవుతుంది ఈ యొక్క కేసు పెట్టి. ఏది ఈ లిక్కర్ కేస్ అని చెప్పి నువ్వు పెట్టి 5-6 నెలలు అవుతుంది. ఎవరిని పట్టుకున్నావు? ఒక్కరినన్నా పట్టుకున్నావా? ఊరికే కూర్చొని ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని వచ్చి లోపలేసుకొని వాళ్ళకు ఊరికే బెయిల్ రాకూడదు, ఇంకా విచారణ జరుపుతున్నాం వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా రాబట్టాలని చెప్పి వాళ్ళని లోపల పెట్టేది తప్పితే ఏమి రాబట్టామని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు సీజ్ చేసేటువంటి ఆ చిన్న డబ్బు ఆ 11 కోట్లు కూడా ఆ రోజు రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేసి ఈ యొక్క నోట్లు పక్కన డిపాజిట్ చేయాలా, ఇవన్నీ ఎప్పుడు ముద్రణ చేశారో చేయాలంటే నోళ్ళెల్లు పెట్టేటువంటి మీ సిట్టు బృందము ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ప్రజల నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు.
ఇవన్నీ మానుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తూ, మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే మీ యొక్క క్రెడిబిలిటీ రోజు రోజుకు తగ్గిపోతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పేరును మీరు ఎక్కడ కూడా చెరపలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టు.